ఏ గాయస్ మనం ఇప్పుడు కొత్త లొకేషన్కి వచ్చేసాం. ఇది లక్నవరం లేక్ అనమాట. చూడండి, ఇక్కడ ఏదో లోపల ఐలాండ్ ఉందన్నారు, మరి ఏంటో చూద్దాము. వాటర్ అయితే చాలా కొత్త వాటర్ రెడీగా ఉంది. ఇదిగోండి ఎంట్రన్స్ ఇలా ఉంది. సస్పెన్షన్ బ్రిడ్జ్ అంట ఇది. ఇక్కడ కోతులతో చాలా ప్రాబ్లం ఉంది. చేతులు ఏదైనా పట్లు ఉంటే మాత్రం అటాక్ చేస్తాయి. కర్ర ఒకటి ఉంటే మాత్రం ఇవి మనం బచాయించవచ్చు. ఇదిగోండి బ్రిడ్జ్ ఒక ఎల్ షేప్లో ఉంది. ఇది ఎల్ షేప్లో ఉంది, బట్ కేబుల్ బ్రిడ్జ్ అని కూడా అంటాం కదా మనం. ఇదిగోండి. అరే 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 ఇది అదే 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 అక్కడ నుంచి కూడా ఉంది బస్సు ఎంట్రన్స్. అక్కడ ఒకటి ఉంది, అట్లా ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. ఇంతే చెరువు. అండ్ చెరువు అయితే ఇది. ఏదో బ్రిడ్జెస్ అయితే అక్కడ నుంచి ఒక స్ట్రైట్ బ్రిడ్జ్ ఉంది, ఇక్కడ నుంచి ఇది ఎల్ షేప్ బ్రిడ్జ్ ఉంది అనమాట. బాగుంది. కేబుల్ బ్రిడ్జ్ అండ్ చెరువు ఆన్ ద చెరువు మీద కేబుల్ బ్రిడ్జి బాగానే మంచి ఐడియా. ఇవ్వండి, కానీ క్యాషనెట్ ఇదిగో ఇదేదో పాత పురాతన కాలం నాటి ఇల్లు ఉంది. ఇక్కడ షెడ్ ఏదో ఇవ్వండి. ఇక్కడ నుంచి ఇక్కడ ఏదో మరి ఇక్కడ పెట్టారు దారి. ఇదిగోండి, మనం హైదరాబాద్ నుంచి ఒక 2 రోజులు సరదాగా స్పెండ్ చేయడానికి అయితే ఇది సూపర్ బ్యూటిఫుల్ లొకేషన్ గాయస్. అది చూడండి, ఇది ఇక్కడ ఒక వంతెన ఉంది. అదిగోండి, అక్కడి నుంచి అవతలగా ఉంది అది. అక్కడ కూడా కార్లు పార్క్ చేసుకున్నారు, మేము తెలియక ఈ రోడ్డుకి వచ్చేసాము. ఇదిగోండి మనం వచ్చిన దారి అది. అక్కడ లేక్ వ్యూ రిసార్ట్స్ ఉన్నాయి, అండ్ అక్కడ కూడా చేసుకోవచ్చు అనుకుంటా. ఇక్కడేమో ఇక్కడ ఇలా ఉంది. ఇవి కూడా రూమ్స్ అనుకుంటా, కనుక్కున్నాం రూమ్స్ ఎంత అవుతాయి అంటే ఈసారి వచ్చినప్పుడు. ఇదిగోండి, ఇది గాయస్ లక్కవరం చెరువు. చూడండి చాలా బాగుంది. అండ్ అక్కడైతే కాటేజెస్ ఉన్నట్టున్నాయి ఆడ దూరంగా. అంతేగా గురుగారు, లోపల కాటేజెస్ అయ్యి ఇక్కడ ఏమున్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. ఇదిగోండి, ఇది సస్పెన్షన్ బ్రిడ్జ్ మాత్రం చాలా బాగా కట్టారు. అక్కడ ఏదో ఒకటి వ్యూ పాయింట్ పడిపోయింది అంతే. వర్షం అంటే బోట్లు ఉన్నాయి. ఇంకోటి ఉంది గాయస్. గాయస్ సాహసం చేశారు మన వాళ్ళు గట్టిగా. ఇది ఒక ఐలాండ్, కానీ ఇంకొక కొత్త ఐలాండ్ అది. ఆ కొత్త ఐలాండ్కి వెళ్ళి మనం చూడాలి. నేను మీకు చెప్పింది అదే. అక్కడే చాలా మంచి మంచి పూల్ విల్లాస్ అవన్నీ ఉన్నాయని చెప్పాను కదా. అదిగోండి, అటు బ్రిడ్జ్ ఉంది. మనం అక్కడ చూసాంలే. ఇదిగోండి, ఇంకా వస్తున్నారు టూరిస్టులు. అదిగో మన అక్కడ వైట్ కార్ మనకు కనబడుతుంది పైన. అదే కదా. ఈ బ్రిడ్జ్ నుంచి వచ్చారు. అవును, అక్కడ దిగి ఇటు నుంచి వస్తున్నారు, మనం ఇక్కడ దిగి ఇటు నుంచి వచ్చి. బాగుంది కదా గాయస్ బ్రిడ్జ్. కానీ వాటర్ ఏంటి ఇంత ఎర్రగా ఉన్నాయి? అదిరిపోయింది కదా. ఎండ చెత్త కొట్టేస్తుంది. బ్యూటిఫుల్ లొకేషన్ గాయస్ ఇది. మనం సరదాగా ఒక 2 days మాత్రం ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి వచ్చి. చూడండి, ఈ బ్రిడ్జ్ అయితే చాలా పొడుగుంది.
ఇది కొత్త కట్టారా ఏంటో మాకు తెలియదు. ఆ బ్రిడ్జ్ అయితే చాలా చాలా పొడుగు ఉంది. వెళ్ళి పైకి, దెబ్బలు పడతాయి. చూడు కోతులు. ఏయ్ అడు. కానీ ఇట్లా ఈ ఊగితే బాగుండేది గురుగారు. చూడండి ఆడు అంత పొడుగు ఎలా చేసిండు, అంత లాంగ్ డిస్టెన్స్. తక్కువ ఉందిలే ఇది డిస్టెన్స్. ఇట్లాంటి ఐడియాలు రావాలి సార్ వాళ్ళకి. ఆ స్పీడ్ బోట్ ఉంది సార్. స్పీడ్ బోట్లో పోదాం. హెల్ప్ హెల్ప్ అని చూసుకో. అది భయపెడుతుంది. అందుకే కలిసి పోదాం సార్ ముగ్గురం. నడు ముగ్గురం పోతే భయపడుతుంది. పైకి వెళ్ళి. నేను ఏమన్నా నువ్వేమో జెంట్మెన్ అగ్రిమెంట్. అవునా? మేము నిన్నేమన్నా నువ్వు మమ్మల్ని ఏమనద్దు. పాపం ఆకలి తలవంటించిపోతున్నాయి, మనల్ని ఏమంటాయి సార్. ఒకటి పవర్ బ్యాంక్. గురు ఇదిగోండి గాయస్, ఇది ఒక చిన్న ఐలాండ్, బుల్ ఐలాండ్. ఇదిగో ఇందులో ఏంటిది పవర్ యూనిట్ ఉంది. అండ్ ఇదిగో ఓకే అదే ఉన్నాయి మొత్తానికి. ఇక్కడ బోటింగ్ ఉంది. ఇక్కడ ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఏసీ, నాన్ ఏసీ. కాస్ట్ ఎంతో తెలియదు, మరి కనుక్కుందాం. ఇక్కడ ఏదో షూటింగ్ ఏదో చేస్తారు మన వాళ్ళు. ఏదో ఇది సెల్ఫీ స్పాట్ అనుకుంటా. ఇదిగో బ్రిడ్జ్, కేబుల్ బ్రిడ్జి ఇట్లా ఉంది. ఎకరం, 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటుంది ఇది. ఇక్కడ నుంచి మనకి ఇంకొక అవతల ఇంకొక అంత ఉంది, చూద్దాం గాయస్. ఇక్కడ బోట్ పాయింట్ ఉంది. ఇవ్వండి, ఇక్కడ ఒక సిట్ అవుట్ ఉంది. ఇగో ఇక్కడ రూమ్స్ ఉన్నాయి అన్నమాట. అండ్ ఇక్కడ మనం కావాలంటే ఉండొచ్చు. 2000 అంట. ఇదిగోండి 1 ఎకరం ఉంది. ఇక్కడ బిల్డింగ్ ఉంది, ఇక్కడ కూడా రూమ్స్ ఇస్తారంట. ఇదిగోండి ఇదే చిన్నదే మొత్తం. బోట్ ఎక్కుదాం పదండి. ఆ పక్కన ఇంకో ఐలాండ్ ఉంది, దానికి వెళ్దాం. అదిగో అక్కడ కనబడుతుంది కదా, అదొక ఐలాండ్ అంట. చూద్దాం. ఇక్కడ స్పీడ్ బోట్స్ కూడా ఉన్నాయి. అదిగో ఇది ఒక వ్యూ పాయింట్. సిట్ అవుట్ కూడా ఉంది, అక్కడ కూర్చొని చూస్తూ ఉండొచ్చు. అది బోట్ వస్తుంది. అది ఏంటి అంత ఫాస్ట్గా వచ్చేస్తున్నారు? వెళ్ళి 5 నిమిషాలు కూడా కాలేదు, మళ్ళీ దానికి ఇన్ని డబ్బులు. మనం సముద్రంలో తిరిగినాము స్పీడ్ బోట్లలో. ఐలాండ్కి తీసుకెళ్ళరా? ఇది ఒక లెక్క అన్న. ఇదేంటిది? ఇది జస్ట్ బోట్ పాయింట్. బోట్ ఏం లేదు గురుగారు. అదే 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 ఇది కాదు, అవతల కూడా ఇంకోటి ఉందిలే. అక్కడ కూడా ఉందిలే ఒక బోట్. బోట్ పాయింట్ అన్నమాట ఇది. అదే మరి ఐలాండ్లోకి వెళ్ళొచ్చా భయ్యా? ఐలాండ్లోకి వెళ్ళొచ్చా? అది కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా, చూపించవచ్చు కదా. ఎంత ఉంటాయి అక్కడ రూమ్స్? స్టార్టింగ్ 6000 ఎంతో విన్నా నేను. అదే ఇదే కదా. ఇంకోటి ఉందా మరి? ఒకదానికి కూడా మనం వెళ్ళలేమా? అదేలే. ఇదిగోండి గైస్, ఇదే చెరువు, లక్కవరం చెరువు. రూమ్లు అయితే చాలా కాస్ట్లీ ఉన్నాయి, 6000 7000 ఉన్నాయి అంటాడా. అదిగో ఇక్కడ ఇంకా 2 ఐలాండ్ కూడా ఉందంట సార్. ఇది మామూలుగా గవర్నమెంట్ అంట ఇది. దీని తర్వాత ప్రైవేట్ ఐలాండ్ కూడా ఉందంట. వాళ్ళు టూరిస్టులు వెళ్ళొచ్చారు. ఇదిగోండి గాయస్, ఇది పెద్ద బ్రిడ్జి.
ఇదిగోండి ఇక్కడ రూమ్లు వచ్చి 2000 ఇట్లా ఉన్నాయంట స్టార్టింగ్. ఇక చూడండి బ్రిడ్జ్ అదిరిపోయింది కదా. అదొక ఎల్ షేప్ బ్రిడ్జ్ అనమాట. ఇదిగోండి ఇక్కడ 2 బిల్డింగ్స్ ఉన్నాయి. ఈ 2 బిల్డింగ్స్ హోటల్స్ రూమ్స్ అనమాట. ఇవి మరి ఈ సమ్మర్లో పరిస్థితి ఏంటో, నీళ్ళు తగ్గిపోతే దారుణంగా ఉంటుంది అక్కడ సిచ్యువేషను. ప్రస్తుతానికి అయితే వాటర్ కలకలాడుతున్నాయి కాబట్టి ఓడి అమ్మ భారీ ఎత్తున కట్టారు కేబుల్ బ్రిడ్జి. ఎక్కడుంది? తేనె తొట్టి ఉందంటలే. ఇది గాయస్ విషయం. లోపల 2 ఐలాండ్లు ఉన్నాయి. ఒకటి ప్రైవేట్ ఐలాండ్, ఒకటి గవర్నమెంట్ ఐలాండ్. అక్కడికైతే మనం ఎంట్రన్స్ లేదంట, రూమ్ తీసుకుంటేనే పంపిస్తారంట. అదిగోండి ఇటు సైడ్ కూడా పార్కింగ్ ఉంది, అండ్ అంటే అటు సైడ్ కూడా ఉంది. అక్కడ ఏదో ఒక వ్యూ పాయింట్ అనుకుంటా కూలిపోయింది. లైక్ కేబుల్ బ్రిడ్జ్ ఇది. హాయ్ ఫ్రెండ్స్. అది గాయస్ ఇది విషయం. బ్రిడ్జ్ ఊగుతూ ఉంది, ఇది డాన్స్ చేస్తుంది బ్రిడ్జ్. కాస్త లాంగ్ బ్రిడ్జ్ కదా. అనే హోటల్స్ అనమాట. చాలా ఐలాండ్స్ ఉన్నాయి కానీ వీళ్ళు యూస్ చేసుకోవట్లేదు. కానీ యూస్ చేసుకుంటే బాగుంటుంది. టూరిజాన్ని మన వాళ్ళు బాగా ఉపయోగించుకుంటే మంచి లొకేషన్స్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ. బాగుంది ఈ బ్రిడ్జ్ అయితే, చాలా లాంగెస్ట్ బ్రిడ్జ్. చూడటానికి చాలా బాగుంది. పోతాయి ఓవరాల్గా అయితే చాలా బాగుంది గాయస్. లక్కవరం చెరువు అండ్ చాలా పెద్దది, అండ్ అక్కడక్కడ ఐలాండ్స్ ఉన్నాయి. కానీ ఇంకా దాన్ని యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇంకా ఇటువంటి రూమ్స్ అయితే ఫెసిలిటీస్ పెంచాలి. రూమ్స్ కూడా కొద్దిగా జనానికి అందుబాటులో ఉంచాలి. రేట్లు అయితే కాస్త ఎక్కువగానే ఉన్నాయి, ఎఫర్టబుల్ ప్రైస్ అయితే లేవు మినిమం పీపుల్కి, సామాన్యమైన వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడికి అఫీషియల్ పీపుల్, రిచ్ పీపుల్ అయితే ఖచ్చితంగా రారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఏదో ఫారిన్ కంట్రీస్, మాల్దీవ్స్, మలేషియాలు, సింగపూర్లు, థాయిలాండ్లు తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా రారు. కాబట్టి మన ఫోకస్ అంతా మిడిల్ క్లాస్ వాళ్ళ మీద పెట్టాలి. దీని మీద పెట్టి వాళ్ళందరినీ మనం అట్రాక్ట్ చేయాలి. వీక్డేసే కాకుండా, వీకెండ్సే కాకుండా వీక్ డేస్ అంతా కూడా ఆక్యుపేషన్, క్రౌడ్ పెంచే విధంగా మనం చేస్తే కానీ తప్పకుండా ఈ ప్రాజెక్టులన్నీ సక్సెస్ అవుతాయి. గవర్నమెంట్కి అద్భుతమైన లాభాలు వస్తాయి, డబ్బులు వస్తాయి. అండ్ అదనమాట. బాగుంటుంది. లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. కోతిమండ వస్తుంది చూడండి, ఇదేమన్నా నా మీద అటాక్ చేసే అవకాశాలు ఉన్నాయి. బతికిపోయాను, అది మ్యాటర్. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇది ఒక ఎల్ షేప్ బ్రిడ్జి కట్టారు. ఇది వచ్చి ఒక లాంగెస్ట్ బ్రిడ్జ్ అనమాట. అది గైస్ వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మనది KVL ది ట్రావెలర్. నేను మీ కార్తికేయ మిరియాల. జై హింద్.